పక్కన పెట్టేయండి, కానీ వనమంతా చెడిచిందనే పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నానంటే ఈ నెలట్ అసెంబ్లీకి వెళ్లకుండా తినతో పాటు గెలిచినటువంటి ఇంకో 10 మందిని కూడా వెళ్ళనివ్వట. అందుకే అన్న తన జడ్డ కోతి వనమంతా చెడిచింది. సో ఇవాళ నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తా, ఏ ఇంట్లో అని మళ్ళీ అడగాలి మనం. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నావా, లేకపోతే యలహంక ప్యాలెస్ లో ఉంటున్నావా, లేకపోతే లండన్ ప్యాలెస్ లో ఉంటున్నావా అని మళ్ళీ అదో క్వశ్చన్ మనకి. సో ఇవాళ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ కి అయితే జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి పవన్ గారు. ఎందుకంటున్నా అంటే జోక్స్ అపార్ట్, ఇవాళ పులివెందుల ప్రజలు నిన్న అక్కడ ఎన్నుకున్నారు ఒక శాసనసభ్యుడిగా. నేను శాసనసభకి వెళ్ళను అని చెప్పి పులివెందుల ప్రజలకు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అంటే మీరు నన్ను తప్పుగా ఎన్నుకున్నారనే కదా మెసేజ్ ఇచ్చేది. సో ఈ విషయాన్ని పులివెందుల ప్రజలు కూడా గమనించుకుంటున్నారు. ఎందుకంటున్నా అంటే గతసారి కూడా తను గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, పులివెందుల నుంచి గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రానికి. అప్పుడు కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మా బీటెక్ రవణనే ఏ సమస్యలకు ప్రజలున్నా ఆయనే మాట్లాడాడు అక్కడ. ఆయనకి ఏ సమస్యలు ప్రజలు ఆయన దగ్గరికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ఆయనే నడుం బిగించాడు. ప్రతిపక్షంలో ఉన్న ఆయనే, ఇవాళ అధికార పక్షంలో మా పార్టీ ఉన్నా సరే ఆయనే. నువ్వెందుకు నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ అన్నమాట అక్కడ. నువ్వు ఇంత జరుగుతుంటే డెఫినెట్ గా దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పవన్ గారు మీకు కోపం ఉందనో, నాకు కోపం ఉందనో, లేకపోతే మా శ్రీనివాస్ గారు చెప్పారనో, లేకపోతే వెంకటేశ్వరరావు గారు చెప్పారనో ఎవరు వినరండి. మీ ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఒక వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ ఫాలో అయితే మంచిది, రూల్స్ ఫాలో కాకపోతే పనిష్మెంట్ ఎదుర్కొంటావు. ఇప్పుడు స్కూల్ అనే మాట ఇందాక వచ్చింది కాబట్టి, స్కూల్కి వెళ్ళకపోతే మీకు చిన్నప్పుడు గుర్తుందా పవన్ గారు, మీరు ఏం చేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే? లీవ్ లెటర్ ఒకటి రాసేవారు తెలుసా? అవును. రెస్పెక్టెడ్ సార్ ఆర్ రెస్పెక్టెడ్ మేడం, బికాస్ ఐఎమ్ నాట్ వెల్ టుడే, ఐ విల్ నాట్ బి కమింగ్ టు ది స్కూల్ టుడే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై అబ్సెన్స్ అండ్ కంటిన్యూ ఇట్ యాజ్ అ లీవ్ అంటే చెప్తున్నా. కనీసం ఇట్లా అన్నా రాస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని. అందుకే మొత్తం లీవ్ లెటర్ చదివి చెప్తున్నా పవన్ గారు, అలా రాయాలి కదా. రాసేవాళ్ళ లేదా మీరు? అవును, రాయాలి కదా. లేదా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా స్కూల్ ఎగ్గొట్టారా? కాదు కదా, లెటర్ రాస్తాం కదా, లేదంటే పేరెంట్స్ తీసుకురావాలి. లీవ్ లెటర్ రాసారా? అవును రాశారు కదా. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోయినా లీవ్ లెటర్ రాసారా? అంతే కదా. మరి నువ్వు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేవి. సో నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల గురించి డిస్కస్, నీ ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు? శాసనసభ్యుడు అంటే ఏంటండి? శాసనసభలో మనకి సంబంధించినటువంటి, మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల పట్ల మాట్లాడుతూ వాటి పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు. నేను ఇంట్లో ఉండి మాట్లాడతా, మీరు అక్కడ సమాధానాలు చెప్పండి అంటున్నారు కదా. సరే, ఇప్పుడు అంటే మరి మా అయ్యన్న గారు ఏమన్నా ఆప్షన్ ఇస్తారేమో నాకు తెలీదు. ఇప్పుడు మీకు గుర్తుందా పవన్ గారు, లాస్ట్ టైం సెక్రటేరియట్ సెట్ చేశాడు ఇంట్లో. అవును, అది మొన్నటి వరకు తెలియదు ఎవరికి. ఆగండి, డబ్బులు మనవే, ప్రజలవే. కట్ చేస్తే సెక్రటేరియట్ సెట్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది. మరి అలాంటి ఆప్షన్ ఏమన్నా మా అయ్యన్న గారు ఇచ్చి వాళ్ళ ఇంట్లో అసెంబ్లీ సెట్ వేసుకొని అందరూ పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సహా, స్పీకరు, డిప్యూటీ స్పీకరు అందరితో సహా జగన్మోహన్ రెడ్డి ఈగో సాటిస్ఫై చేయడానికి అందరూ కూడా రేపు పొద్దున్న ఏమన్నా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సెట్ వేస్తే వెళ్ళాలని అనుకుంటున్నాడో ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి. పిచ్చా వెర్రా పైచ్యవా నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు మంచిగా మాట్లాడానండి, నేను పిచ్చి వెర్రి పైచ్యం అంటారు మన భాషలో చెప్పాలండి. నువ్వు ఒక శాసనసభ్యుడు వెళ్ళి మాట్లాడాల్సింది శాసనసభలో. నేను మాట్లాడను, నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేమా ఇవ్వాల్సింది? చంద్రబాబు నాయుడు గారా ఇవ్వాల్సింది? అయ్యన్న గారా ఇవ్వాల్సింది? RRR గారా ఇవ్వాల్సింది? ఎవరు ఇవ్వాలి? నీకు ఓట్లు వేసిన ప్రజలు ఇవ్వాలి కదా. వాళ్ళు నిన్ను చీతోపు, నువ్వు అసలు వద్దు మాకు అని చెప్పి వాళ్ళని నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళనంటాడు ఏంటండి, నాకు అర్థం కాదు. పోనీ వెళ్ళనన్నాడు, మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఐసింగ్ ఉంది కేక్ ఏంటంటే నేను ఇంట్లో ఉండి మాట్లాడుతాడు. ఏ రోజున నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడి తెచ్చావని ఇవాళ కొత్తగా మాట్లాడడానికి? ఏ రోజున మాట్లాడాడు? గత 5 సంవత్సరాల్లో పులివెందుల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజునైనా సరే మాట్లాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే. పోనీ ఇవాళ 8 నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అవుతుంది శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి. పులివెందుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ఐడెంటిఫై చేసావా? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోపే అక్కడికి వెళ్ళి సమస్యలుంటే చెప్పండి, అర్జీలు ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్న సమస్యలు తెచ్చిచ్చారు అందరూ.